ఎప్పుడు వచ్చి వెళ్ళలేదన్నాడు. ఇంత దూరం వచ్చి చూస్తాను లోపల రావచ్చు అంటే నేను ఎప్పుడు వెళ్ళన్నాడు. అయితే ప్రార్థన చేస్తాను తెలుసుకుంటే అతను ఏమనుకున్నాడంటే కోలేట అడుగుతున్నాడు కదా, ఒకసారి ప్రార్థన చేసుకుందాం చేయమన్నప్పుడు యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తాం, పరిశుద్ధ ఆత్మదేవుడు పనిచేయడం మొదలుపెట్టి అతని శరీరం ఏంటంటే ఊగడం మొదలుపెట్టి అప్పటి వరకు పుల్లా ధైర్యంగా ఉన్నవాడు భయం వేసేస్తాడు, కళ్ళు తెరిచేస్తాడు. యేసుప్రభుని కళ్ళు తెరిచి చూసేస్తాడు, కళ్ళు మూసుకుంటున్నాడు, కళ్ళు లేదు అంటాడు, కళ్ళు మూసుకుంటే పోయట్లేదు, ఇలా తీసుకుంటున్నాడు, ఇంకా పెద్ద తెరుతున్నాడు, కళ్ళు మూసుకుంటే కళ్ళు తెరుతున్నాడు. లేదు నన్ను ఎన్నో తెరంటే భయపడిపోయింది. అసలు ఏం చేశాడంటే ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. అప్పుడు దాకా దేవుని గురించి చెప్పిన ప్రతి వాడిని కొట్టానన్నవాడు నాకు వెంటనే నేను తడుకోకుండా నేను పట్టుకొని ఉన్నాను, ఎందుకంటే మానవవాదుడు కాబట్టి ఆ పని చేయకూడదు. కాళ్ళకి నమస్కరించాడు, సేవకుడికి నమస్కరించి నవ్వుతున్నాను నాన్న, అలా చెప్పి నేను నీకు పెట్టట్లేదు, నువ్వు నమ్ముతున్న దేవుడికి నమస్కరించాలని వెళ్ళిపోయాడంటే చూసారండి, అంటే దేవుని శక్తిగా కనబడింది.